దాసరి గారు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ స్థాయిలో, అదేవిధంగా జాతీయ వారి ఐఏఎస్ వారి వైస్ ప్రెసిడెంట్గా కూడా 10 రోజుల్లో కమ్యూనిస్ట్ నిర్మాణం గురించి చెప్పాలంటే దాసరి గారి పేరు మీదే చెప్పాలి. కింది స్థాయి పోయాడు, నూజివీడు ప్రాంతంలో చేశాడు. ఆ తర్వాత విజయవాడకి అనేక సార్లు వచ్చాను. కాబట్టి ఏమంటే నేను ఆల్ ఇండియా లీడరు కాబట్టి నేను అక్కడే ఉంటానల్లా. ఆయన మళ్ళీ ఎక్కడ పోయాడు, వాళ్ళ గ్రామాన్ని మళ్ళీ అక్కడి నుంచి భూ పోరాటాలు స్టార్ట్ చేశారు. ఆ ప్రాంతంలో భూ పోరాటాలు బంధువులకు వ్యతిరేకంగా, వాళ్ళ బంధువులు భూస్వాములు ఆ భూములు వంచి అక్కడి నుంచి మళ్ళీ కింది నుంచి వరకు నిస్వార్థ ప్రజాసేవకుడిగా, ఒక నిక్కచ్చిగా, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కొంత నిజాయితీ పరుడు. ఆయన గురించి ఒక మాట చెప్తే ఇట్లా కమ్యూనిస్ట్ ఉంటారని కమ్యూనిస్ట్ పార్టీలకు వేరే ఆయన వాళ్ళ యోగక్షేమాలు ఏమిటి, వాళ్ళు ఎట్లున్నారు, పార్టీకి ఎంత ఇస్తారు, ఎంతసేపు పార్టీ కోసం. ఇవాళ ఆయన శతజయంతి సందర్భంగా మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటాము. కానీ మన కర్నూలు జిల్లా 24వ మహాసభలో ఆయన గురించి ఈ వాక్యాలు చెప్పడానికి పేరుకు ఎన్డీఏ కూటమి, పేరుకే అది ఎన్డీఏ కూటమి. ఫక్త్ ఆర్ఎస్ఎస్ అజెండాతో నరేంద్ర మోడీ, అమిత్ షా, మిగతా వాళ్ళంతా నిమిత్త మాత్రమే. ఎన్డీఏ కూటమిలో ఎవరెవరున్నారు? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ జనసేన ఉంది, నితీష్ కుమార్ జేడీయూ ఉంది, చిరాగ్ పాస్వాన్ పార్టీ అందులో లోక్ జనశక్తి ఉంది, అనేక పార్టీలు ఉన్నాయి. కానీ వీళ్ళందరూ కూడా నిమిత్త మాత్రులుగా మిగిలిపోయారు. వీళ్ళ వాయిస్ ఏమీ లేదు. ఫక్త్ ఆర్ఎస్ఎస్ అజెండా నాగ్పూర్లో వారు ఏదైతే నిర్ణయిస్తారో ఆ నిర్ణయించిన అజెండాను ఇవాళ మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా కూడబలుకొని జేపీ నడ్డాను పక్కన కూర్చోబెట్టుకొని వారు ఆ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇది 100% వాస్తవము. ఇవాళ భారతదేశంలో జరుగుతున్నదే అది. వారే నడుపుతున్నారు. వీళ్ళనందరినీ ఆయా రాష్ట్రాలకు పరిమితం చేశారు. ఏళ్ళ నుండి మీ రాష్ట్రంలో చూసుకోండి, దేశమంతా కూడా మేము నడుపుతాం. ఎట్లా నడుపుతామంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, వాళ్ళ ప్లానింగు, వాళ్ళ సూచనలు, దాని ప్రకారం వాళ్ళు నడుపుతారు. మరి దీన్ని ఇవాళ దేశమే పెద్ద ప్రమాదంలో ఉంది. కాబట్టి ఇవాళ కమ్యూనిస్టులుగా మనం ఏం కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవాళ లౌకిక పార్టీల్లో కూడా కాంగ్రెస్ లాంటి పార్టీలు కూడా ఇండియా కూటమి ద్వారానే దీన్ని ఎదుర్కోగలమని ఒక నిర్ణయానికి వచ్చింది. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది ఒక్కసారి ఆలోచిస్తే, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైతే చెప్పాడో చెప్పిన దానికి పూర్తి భిన్నంగా ఇవాళ ఆయన పరిపాలన చేశారు. పూర్తి భిన్నంగా. చంద్రబాబు నాయుడు గురించి మాత్రమే రోజు చెప్పదలుచుకున్నాను. అది మీడియా వాళ్ళు ఉన్నారు, మీడియా సమక్షంలో చెప్తాను. చంద్రబాబు ఎట్లంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగుంటాడు. ఎంత బాగుంటాడంటే కొన్ని విషయాలు మనకంటే బాగా మాట్లాడతాడు. ప్రజలకి ఇట్లా అన్యాయం జరుగుతూ ఉంది, ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది, ఇదేనంత సరిదిద్దాలి అని మాట్లాడతాడు. ఒక్కసారి అధికారం వచ్చి కుర్చీలో కూర్చున్న తర్వాత ఆయన మళ్ళీ ఇట్లా చూడు, ఇట్లా మామూలుగా కిందికి కానీ ఇట్లా కానీ నేరుగా చూడు, అప్పటికి పైకి చూస్తాడు. పూర్తి పైకి. నేను మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఎన్ని విషయాల్లో మాట మార్చినాడో చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఏమన్నావు? విశాఖ స్టీల్ కోసం రాజీనామా చేస్తామన్నావు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బాధ్యత తీసుకోవాలన్నావు. ఇవాళ దాన్ని మర్చిపోయినావు. మిట్టల్ కోసం పనిచేస్తూ ఉన్నావు. ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం క్యాప్టివ్ మైన్స్ ఇవ్వమని అడుగుతా ఉన్నావు. పోలవరం ఎత్తు తగ్గింపు విషయం, పోలవరం దాంట్లో ఏమన్నావు?
45.72 మీటర్లు ఎత్తుంటేనే ఆ పోలవరం ప్రాజెక్టు వల్ల ఫలితాలు వస్తాయి. దానికి పూర్తిగా నీళ్లు రావాలి. 196 టీఎంసీల నీరు నిల్వ చేయడానికి అవకాశం ఉండాలి. 960 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయాలి. అది జరగాలంటే ఖచ్చితంగా 45.72 మీటర్లు అంటే 150 అడుగుల ఎత్తులో కట్టాలి. ఇవాళ దాన్ని ఎత్తు తగ్గించారు, దానిపైన మాట్లాడవు. ఎంత మోసం అంటే డ్యామ్ ఏమో 150 అడుగులు ఎత్తు పెడతారట, నీళ్లు మాత్రం 135 అడుగుల వరకే పెడతారు. మరి ఎందుకు కట్టినట్లు? ఎవరిని మోసం చేయడానికి కడతా ఉన్నాం? కాబట్టి ఏమంటే మొత్తం రివర్స్. ఈవెన్ కరెంటు దాంట్లో కరెంట్ ఛార్జీలు మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచము, వీలైతే తగ్గిస్తామన్నావు. కానీ చేసిందే మీరు ఒక సంవత్సరం కాలంలో 15,485 కోట్ల రూపాయల భారాలు కరెంట్ ఛార్జీలు పెంచారు. ఆనాడు స్మార్ట్ మీటర్స్ వద్దన్నారు, పగలగొట్టమన్నారు. ఇవాళ స్మార్ట్ మీటర్స్ పెడతామన్నారు. పైగా అదానితో అగ్రిమెంట్ ఆ రోజు రద్దన్నావు, ఇవాళ అదానితో అగ్రిమెంట్ చేసుకోవాలంటాను, కొనసాగించాలంటాను. కామెంట్స్ బాగా వినాలి, గ్రామాన చెప్పాలి. ఈ అదాని అనేవాడు కరెంట్ ఎక్కడ ఉత్పత్తి చేస్తాడంటే ఇక్కడ ఆంధ్రాలో చేయడు, ఈవెన్ తెలంగాణలో కూడా చేయడు. వాడు కరెంట్ ఉత్పత్తి చేసేది ఎక్కడ? రాజస్థాన్లో చేస్తాడు. రాజస్థాన్లో ఉన్న రైతులకు 30 ఏళ్ల పాటు లీజ్ ఇస్తాడు. అంటే బెనిఫిట్ ఎవరికి? రాజస్థాన్ రైతులకి. 14,000 ఉద్యోగాలు ఇస్తాడు. ఆ ఉద్యోగాలు ఎవరికి? రాజస్థాన్లో ఉండే వాళ్ళకి వస్తాయి. దాదాపు 8,000 కోట్ల రూపాయల ట్యాక్స్లు కడతాడు. ఆ ట్యాక్స్లు ఎవరికి? రాజస్థాన్ గవర్నమెంట్కి వస్తాయి. అక్కడి నుంచి కరెంటు తెచ్చి మనకిచ్చి మనకు 1,10,000 కోట్ల రూపాయల అదనపు భారం మోపుతా ఉన్నారు. 1,10,000 కోట్లు. మరి మీకు తెలియదా? మీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నా. తెలుసు కాబట్టే మీరు మాట్లాడారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉంది, మేము మాట్లాడాము. హైకోర్టులో నేను కేసు వేశాను. తర్వాత మళ్ళీ ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న పయ్యావుల కేశవ్, ఆయన కూడా హైకోర్టులో కేసు వేశాడు. కానీ నువ్వేం చేస్తా ఉన్నావు? ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలమైనా సరే అదానితో అగ్రిమెంట్ రద్దు చేయడం లేదు. ఎందుకు రద్దు చేయడం లేదని వాళ్ళ నిలదీస్తాము. పైగా ఇటీవల కాలంలో వచ్చింది ఏమంటే, ఈ అదానితో అగ్రిమెంట్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు 1,750 కోట్ల రూపాయల లంచాలు తిన్నారు అని న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నమోదు చేశారు. అదాని మీద అక్కడ కేసు ఉంది. అదానిని కాపాడడానికే ట్రంప్ ఏమన్నా మాట్లాడలేకపోతా ఉన్నాడు మోదీ. కాబట్టి చెప్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు అధికారం లేనప్పుడు ఒకటి చెప్తా ఉన్నాడు, అధికారానికి వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడం లేదు. విశాఖ స్టీలు ప్రైవేట్ పరం చేయాలి, మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇవ్వాలి, తర్వాత ఆర్టీసీ స్థలాలు ప్రైవేట్కి ఇవ్వాలి. రేపు మహిళల కోసం 15వ తేదీ బస్సులు వస్తున్నాయి కదా, ఆ బస్సులు అన్నీ కూడా ప్రైవేటే. బోర్డు ఏపీఎస్ ఆర్టీసీ ఉంటుంది, హైర్ అని ఉంటుంది. అంతేగాని ఆర్టీసీ వాళ్ళ బస్సులు కాదు, దాంట్లో పని చేసే వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు కాదు, బోర్డు మాత్రం ఉంటుంది. చివరికి వాళ్ళ విజయవాడ నగరంలో 100 కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీ దాన్ని ఆర్టీసీకి అప్పచెప్తా ఉన్నాం. 100 కోట్లు విజయవాడ నగరం నడిపొడ్డున ఆర్టీసీ స్థలాన్నంతా కూడా అప్పచెప్తా ఉన్నావు. కాబట్టి ఏమంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో యూటర్న్ తీసుకున్నారు. పూర్తి యూటర్న్. ఎంత యూటర్న్ అయిందప్ప అంటే ఇప్పుడు అసలు ఇంతవరకు భారతదేశంలో ఎక్కడా జరగలే. ఇది నిజంగా చెప్పాలి, ఇట్లా జరుగుతుందని ఎవరికి తెలియదు.
ప్రాజెక్టులు కట్టాయా అంటే ప్రాజెక్టులు కట్టావు, ఆ ప్రాజెక్టులని పక్కన పెట్టేశావు. అది మళ్ళీ చెప్తా. నువ్వు పోలవరం బనకచర్లని పెట్టుకున్నావు, దానికి ఏమంటాడు 82,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 82,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తామంటే అందులో పావలా భాగం స్టేట్ గవర్నమెంటు, పావలా భాగం సెంట్రల్ గవర్నమెంటు, మరో పావలా భాగం కాంట్రాక్టరు, మరో పావలా భాగం అప్పులు తెస్తాము, దానిపైన పెత్తనం కాంట్రాక్టర్కి ఇస్తాము అంటే రాబోయే రోజుల్లో మన పొలాలకు నీళ్లు కావాలన్నా, మున్సిపాలిటీ ద్వారా మనకు తాగే నీళ్లు కావాలన్నా, పరిశ్రమలకు నీళ్లు కావాలన్నా మొత్తంగా వాళ్ళపైన ఆధారపడేటట్లు చేస్తుంది. ఇంతవరకు భారతదేశంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వలేదు, ఇక్కడ అది కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది. రాబోయే రోజుల్లో అది ఎంత అవుతుంది? 2 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టు పైన గోదావరి, కృష్ణా నదులు, పెన్నా నది కూడా, వీటన్నిటిపైన పెత్తనం ఎవరికి ఇస్తామంటే కాంట్రాక్టర్కి ఇస్తామంట. ఈ పోరంటే ఏమి? పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుచుకోండి, వాళ్ళకి డిన్నర్ పెట్టండి, వాళ్ళని అడుక్కోండి, వాళ్ళు కొన్ని కుటుంబాలు దత్తత తీసుకోండి. ఏమయ్యా పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు చేయలేరా? వాళ్ళు చేస్తారు. ఎట్లా? వాళ్ళ గుళ్ళకి, గోపురాలకి, లేదా చర్చిలకి, మసీదులకి ఇస్తూ ఉంటారు. ఎవరైనా పేదవాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ స్కూల్ పిల్లలని చదివిస్తూ ఉంటారు. దానికి ఎవరికి అభ్యంతరంలే. కానీ చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడు? అధికారులు పోండి, వాళ్ళ ఇళ్ళ దగ్గర కూర్చోండి, వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోండి, వాళ్ళని అడుక్కోండి, వాళ్ళ కొన్ని కుటుంబాలు దత్తత తీయాలి. ఏమైనా మేమేమన్నా అంటే పేద జనం ఏమైనా బానిసలని అడుగుతాము. వాళ్ళు సాయం చేస్తారు, వీళ్ళు చేసుకోవచ్చు, దానికి ఎవరు తప్పులేదు. గవర్నమెంట్ నువ్వేం చేస్తా ఉన్నావు? నీవు నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి వాళ్ళకి దోచి పెడతారా? వాళ్ళ ఆస్తులు పెంచుతారా? మళ్ళీ వాళ్ళని పోయి అడుక్కుంటారా? ఆ అడుక్కున్న దాన్ని తెచ్చి ఆ బియ్యం మా కుండలో పోస్తారా? తిరుపతి జిల్లా కూడా రాయలసీమ జిల్లానే. కానీ ఇవాళ తిరుపతి జిల్లా గురించి నేను చెప్పగలను. రాబోయే 2-3 సంవత్సరాల్లోనే, ఎక్కువ కూడా అక్కర్లే, లేదంటే ఒక 5 ఏళ్ళు వేసుకోండి, రాష్ట్రంలోనే అత్యంత ధనవంతమైన జిల్లాల్లో తిరుపతి జిల్లా కూడా ఒకటి ఉండబోతూ ఉంది. దానికి రీజన్ ఏమంటే తిరుపతి జిల్లాలోకి ఇప్పుడు శ్రీ సిటీ వచ్చేసింది. శ్రీ సిటీలో కొన్ని వేల మంది కార్మికులు పనిచేస్తారు. తిరుపతి జిల్లాలో సూళ్ళూరుపేట ప్రాంతాన్ని కలిపారు కాబట్టి శ్రీహరికోట కూడా దాంట్లో వచ్చింది. సముద్రము ఉంది. తర్వాత అది ఒక తిరుపతిలోనే 6 యూనివర్సిటీలు వరుసగా రోడ్డు మీదే. తర్వాత ఇంకా ఇది వస్తుంది ఐటీ కూడా తిరుపతిలో డెవలప్ చేస్తాను. ఇంకా స్వామి ఉండనే ఉన్నాడు, ఎవరు? కలియుగ వెంకటేశ్వరుడు. ఇంకా ఆయన ఆదాయం లెక్కలేనంత ఆదాయం. నాకు తెలిసినందు భారతదేశంలో ఏ దేవునికి కూడా అంత ఆదాయం రాదు. నేను అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఉంటా. ఏమంటా అంటానంటే అదే వెంకటేశ్వర స్వామి అంత మంచి దేవుడు ఏడా ఉండడు. ఏమి కారణం అంటే పాప అందరూ ఒకే రకంగా చూస్తారు. పేదోన్నైనా, మధ్యతరగతినైనా, ధనవంతునైనా, వాడు దొంగనైనా, దొరనైనా, మంచోడిని, చెడ్డోని అందరూ ఏకంగా చూసే ఏకైక దేవుడు తిరుపతి దేవుడు. విపరీతమైన ఆదాయం ఉంది. దాని రోజు 3 కోట్ల రూపాయలు మనకు కనపడేది. ఇంకా మధ్యలో ఎంతమంది తింటున్నారు దాంట్లో. అది తినేది, ఉద్యోగాలు, అది బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఏమంటే మన రాయలసీమ అనే తిరుపతి కూడా కాదనం. సముద్రం కూడా వచ్చింది, ఇంకా సంతోషం. అంతకుముందు రాయలసీమ సముద్రం లేదు, ఇప్పుడు మనకు సముద్రం కూడా ఉంది. మరి అత్యంత ధనవంతమైన జిల్లాలు మన ప్రత్యేకించి విశాఖపట్నం, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా, అమరావతి జిల్లా. అమరావతి ప్రాంతం డెవలప్ అవుతుంది. తర్వాత తిరుపతి జిల్లా ఉంటుంది. కానీ రాయలసీమలో నేను బాగా రాసి పెట్టుకోండి, ఇవాళ అత్యంత వెనుకబడిన కర్నూలు జిల్లా ఏదైనా ఉందంటే అది కర్నూలు జిల్లా. నాట్ అనంతపూర్. అనంతపూర్లో హార్టికల్చర్ రావడము, కియా కార్ల ఫ్యాక్టరీ రావడము, ఇవాళ అనంతపూర్లో దాని స్వరూపం మారిపోయింది.
కానీ ఇవాళ రాష్ట్రంలోనే అత్యధికంగా వలసలు ఉన్న ప్రాంతం ఏదంటే కర్నూలు జిల్లా. పేదరికం ఉన్న జిల్లా కర్నూలు జిల్లా. లిటరసీ రేట్ తక్కువ ఉన్న జిల్లా కర్నూలు జిల్లా. తర్వాత అదేమో కానీ జగన్ రెడ్డి గవర్నమెంట్ కానీ చంద్రబాబు గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కూడా అదేం కర్మ కానీ ఈ కర్నూలు జిల్లా ప్రాజెక్టులు అంటే వాళ్ళ పాపము మాట్లాడతారు తప్ప డబ్బులు ఇవ్వరు. ఏ ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వరు. వేదవతి ప్రాజెక్టు మాట్లాడడం ఎవరు? అందరూ మాట్లాడరు, దానికి డబ్బులు ఇవ్వరు. పనిచేసిన కాంట్రాక్టర్ సర్వేస్తారు తప్ప అతనికి డబ్బులు ఇవ్వరు. గుండ్రేవుల ప్రాజెక్టు, గురు రాఘవేంద్ర ప్రాజెక్టు, ఆర్టీఎస్ అదంటే పెద్ద ఎక్కువ కాదు, కానీ దాన్ని కూడా కంప్లీట్ చేయలే. కాబట్టి ఏమంటే ఇవాళ రాయలసీమ జిల్లాలో అత్యంత వెనుకబడిన జిల్లా ఏదైనా ఉంది అంటే అది కర్నూలు జిల్లానే. కర్నూలు జిల్లాకు మాయమాటలు చెప్తారు. అంతకుముందు ఏమో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ మోసం చేశాడు, న్యాయం రాజధాని న్యాయం రాజధాని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హైకోర్టు బెంచ్ అంటాడు. హైకోర్టు బెంచ్ వచ్చినా దాంతో ఏదో పెద్ద మార్పు అనుకోదని, కానీ మనం బెంచ్కి డిమాండ్ చేయాల్సిందే. ఎందుకు వాగ్దానం చేసావు వాళ్ళు, దాన్ని ఏర్పాటు చేయి. అదేవిధంగా ప్రాజెక్టులు డబ్బులు ఇవ్వు. ప్రాజెక్టులు డబ్బులే ఇవ్వవు, ఏ ప్రాజెక్టులు ఇవ్వవు. పోలవరం బనకచర్లు అని చెప్పి దాన్ని నామజపం చేస్తూ ఉన్నావు. కాబట్టి ఏమంటే కర్నూలు జిల్లా పార్టీ అత్యంత ప్రధానమైన పోరాటం దేని మీద ఉండాలంటే ఈ జిల్లా వెనుకబడతనంపై ఉండాలి, జిల్లాలోని ప్రాజెక్టుల కోసం అడగాలి, జిల్లాలో పరిశ్రమల కోసం అడగాలి. వాటిపైన రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. చంద్రబాబు నాయుడు గారికి 4 భూతాలు ఎంటబడినాయి. 4 భూతాలు. అందులో ఒక భూతం ఏమంటే ఆయనకి భూమి పిచ్చి పట్టింది. భూమి పిచ్చి మీకు నేను చెప్తాను, నిజంగా ఎవరికి ఇట్లా ఉండదు. అమరావతి రాజధాని ప్రాంతంలో 54,000 ఎకరాలు తీసుకున్నారు. ఇవాళ ఆయన చేతుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు, మినిస్టర్ నారాయణ వాళ్ళిద్దరు కనుక అనుకుంటే వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. వాళ్ళకి ఆ అధికారం ఇచ్చారు. సిఆర్డిఏ పరిధిలో 54,000 ఎకరాల భూమి వాళ్ళ చేతుల్లో. చంద్రబాబు ఏమంటాడు, ఇంకా 40,000 ఎకరాలు తీసుకోవాలి, ఇంకా 40,000. ఎందుకయ్యా అంటే విమానం కోటి కట్టాలి, విమానాశ్రయం అంటారు, దానికి 5,000 ఎకరాలు కావాలి, ఇంకా 5,000 ఎకరాలు. కానీ అదేమో కానీ మీకు చెప్తే మీరు కూడా నవ్వుతారు. ఆయన ఏమంటారంటే ఒక రైల్వే స్టేషన్ కట్టాలి, దానికి 1,500 ఎకరాలు కావాలి. 1,500 ఎకరాలు. భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడా 1,500 ఎకరాల రైల్వే స్టేషన్ లేదు, ఎక్కడా లేదు. మీకు తెలుసా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పెద్దది, అది ఎన్ని ఎకరాలంటే 13 ఎకరాలు. విజయవాడ కూడా అంతే ఉండొచ్చు, లేదా ఇంకా 1 ఎకరా తక్కువే ఉండొచ్చు. 13 ఎకరాలు ఎక్కడ, 1,500 ఎకరాలు ఎక్కడ, 1,500 ఎకరాలు ఇస్తాం. ఎవడో ఒకడు మన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినాడు. వాడు ఏమన్నాడంటే అమరావతి రైల్వే స్టేషన్లో రైలు ఎక్కడానికి ఆ స్టేషన్ పోవడానికి ఇంకో రైల్లో పోవాలన్నాడు. ఎందుకంటే 1,500 ఎకరాలు నడుచుకోలేడు కదా, కాబట్టి రైల్లో పోయి రైల్వే స్టేషన్ చేరుకోవాలన్నాడు. ఎవరో నాగరాజు నీవేనా పెట్టిండేది, ఎవరో పెట్టారు. అంటే ఇంత హాస్యాస్పదంగా 1,500 ఎకరాలు రైల్వే స్టేషన్. ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ ఉంది, అంతర్జాతీయ బ్రహ్మాండంగా ఉంది గన్నవరంలో, ఇంకోటి కడతానంటే ఆయనకి అంతా కూడా భూపిచ్చి పట్టింది. అదొకటి. నెంబర్ 1 ఆయన వెంట పడుతుంది. నెంబర్ 2, మీరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పోయి నువ్వు పెట్టుబడిదారులకు ఒక ప్రాజెక్టు ఇస్తాను, నీళ్లపైన పెత్తనమే వాళ్ళకి ఇస్తాను అంటే అది ఒకటి ఎంట పడతారు. 3వది కరెంటు ఛార్జీలు. కరెంట్ అదానికి ఇస్తే మాత్రం గ్యారంటీ చెప్తా, స్మార్ట్ మీటర్స్ బిగిస్తే అదానికి మొత్తం అదంతా అగ్రిమెంట్ అమలు చేస్తే నేను గ్యారంటీ చెప్తా, చంద్రబాబు నాయుడు ఏమి చేసినా సరే ఎవరు కూడా ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. అదాని అగ్రిమెంట్ వ్యతిరేకిస్తుంది, స్మార్ట్ మీటర్స్ వ్యతిరేకిస్తుంది, ట్రూ అప్ ఛార్జెస్ వ్యతిరేకించావు. ఇప్పుడు నువ్వు అధికారం లేకొస్తానే పూర్తి రివర్స్లో అన్నీ కూడా అమలు చేస్తే ప్రజలు ఎవరు. దీనికి కూడా ఒక పెద్ద గుదిబండి ఏమంటే
నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో పోల్చో ఇంకో ముఖ్యమంత్రితో పోల్చో నేను చెప్పడం లేదు. చంద్రబాబు నాయుడు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఏమంటే, ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ లేదంటే ఎక్కువ అరాచకంగా డబ్బులు సంపాదిస్తే వాళ్ళు పిలిపించి దండించేవాడు. ఇది పద్ధతి కాదు, ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది, మీరు ఇవి మానుకోండి చెప్పేవాడు. కానీ ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో మొత్తం అధికారులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అంగళ్ళు పెట్టుకున్నారు. అంగళ్ళు పెట్టుకో మొత్తం ఎవరు జరిగి అదే చెప్తా అంటారు వీడు, తిక్కదాని పెళ్ళలో తిన్నోడే మనగాడని. తిక్కుడు తిక్కుడుగా ఉన్నాడు. కానీ మన పంపన్ కూడా చెప్పాడు, తిక్కుని పెళ్ళిలో తిన్నోడే మనగాడని. మరి అంత ఎట్లా పడితే ఎట్లా తింటామా? ప్రతి దాంట్లో డబ్బులు లేకుండా ఒక్క పని జరగడం లే. ఆఫీసులో అంతే, ఇక్కడంతే, ప్రతిదీ అంతే. కాబట్టి ఈ సుపరిపాలన ఎక్కడ పోయింది? కాబట్టి చంద్రబాబు నాయుడికి ల్యాండు, అదేవిధంగా వాటరు, 3వది కరెంటు, 4వది కరప్షన్. ఈ 4 కూడా ఆయన భూతాలై పట్టుకుంటాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మన పోరాటాన్ని ఉధృతం చేయాలి, భారీ ఎత్తున మనం ముందుకు సాగాలి. ఇటు కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ వాళ్ళు అంటున్నారు కదా, ఇక్కడ మాదే అక్కడ మాదే. మనం కూడా ఇక్కడ మేమే అక్కడ మేమే, అక్కడ మేమే ఇక్కడ మేమే, అక్కడ ఇక్కడ అన్ని చోట్ల పోరాడతాం. అవసరమైతే ఢిల్లీ వరకు కూడా పోరాడతామని చెప్పి మన పోరాటాలు ఉధృతం చేయాలి. మన ఈ పోరాటాలు ఉధృతం చేసే క్రమంలో కర్నూలు జిల్లా పార్టీ అగ్రభాగాన ఉండాలి. మరి కర్నూలు జిల్లా మహాసభలో నేను ప్రత్యేకంగా కర్నూలు నగర పార్టీని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎందుకంటే వాళ్ళు అలాంటి కార్యక్రమాలు చేశారు, ప్రజల్లోకి పోయారు, పేదవాళ్ళను కూడగట్టారు. కాబట్టి ఇవాళ కర్నూలు నగరంలో మన పార్టీ బలపడింది, మన సంఖ్య పెరిగింది. ఇవాళ ఎంతో ఉత్సాహంగా ఈ జిల్లా మహాసభ కూడా నిర్వహించారు.